ఇంకాసేపు మీ బాస్తోనే గడిపి రాలేకపోయావా? అప్పుడేం తొందర వచ్చింది? బాస్ ఎందుకంటే బండిలో వెళ్ళిపోయాడు. ఏం చేయమంటావు? వాణి, రవి, ఉన్నట్టుండి నీ మనసులో ఎందుకింత కుళ్ళు బయలుదేరింది? కుళ్ళిపోతుంది నువ్వు, నీ మనసు. బ్రతుకు బజార్లో పడ్డ తర్వాత కూడా ఇంకా నోరు మూసుకుని కూర్చోమంటావా? 10 మంది నిన్ను గురించి ఎంత నీచంగా అనుకుంటున్నారో తెలుసా? తెలుసుకుని ఏం చేశావు? సిగ్గుపడ్డాను. నా భార్య ఇలాంటి దాన్ని బాధపడ్డాను. అదే నిజమైతే నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ పెళ్ళాం పైన లేనిపోని కల్పించి నీ మనసును చెడగొట్టాలనుకున్న వాళ్ళని ప్రాణాలతో విడిచొచ్చావు చూడు, అందుకు. వాళ్ళపైన చూపించలేని నీ కోపం ప్రతాపాలన్నీ నీ పెళ్ళాం పైన చూపిస్తున్నావు చూడు, అందుకు. రవి, నువ్వు ఇంత అసమర్థులని నేను అనుకోలేదు. ఉద్యోగం చేయడానికి వీలేదు. రవి, మధ్యలో మాట మార్చుకో. నా ప్రవర్తన గురించి అసభ్యంగా మాట